ఒకవేళ మనం 1971 లెక్కలు చూసినట్లయితే మాల కులం సపరేట్గా కనబడుతుంది. ఆ తర్వాత మనం కులాల యొక్క లిస్టు చూస్తాం. ఆ లిస్టులో మన ఖమ్మం రీజియన్లో ఉన్నారు. మాల సాలే ఒక కులం ఉంది. మాల సాలే, నేతకాని, మన్నే, బ్యాగరి, మాలదాసరి, మాలదాసు, మాల హెన్నాయ్, అదేవిధంగా పరియా, మహార్, ఆది ఆంధ్ర, ఇవన్నీ కులాలు ఒక కులంగా కనబడుతుంది. ఒక విచిత్రం ఏంటంటే మాలలను గౌరవంతో పిలిచే పేరు ఆది ఆంధ్రులని. దానికి కారణం మీ ఖమ్మం చరిత్ర చెప్తా, నేను మధ్యలో వస్తాను. ఎందుకు ఆది ఆంధ్రులు మాలల్ని అంటారంటే, ఆది ఆంధ్రులు మాలల్ని గౌరవంతో చేస్తే అత్యంత కుట్రపూరితంగా ఆది ఆంధ్ర అనేది ఒక సపరేట్ కులంగా సృష్టించారు. దాని తర్వాత ఈరోజు కూడా మీరు సెన్సెస్లో గమనించండి, మాల నేత, నేను మొన్న సర్దార్ నాగప్ప గారి హిస్టరీ చెప్పిన, వారి యొక్క వృత్తి ఏంటంటే వాళ్ళ భార్య అమరావతమ్మ మరియు సర్దార్ నాగప్ప గారు నేత వృత్తిని చేశారు. అసలు నేత వృత్తి మొదలైందే మాలల నుండి, అది మాలకులం. అయితే ఒక రీజియన్లో నేత వృత్తి చేసిన వాళ్ళను షాలే అని పేరుతో కూడా కొలిచారు, మాలశాలే. ఈ మాలశాలే కాస్త ఈ మరాఠీ రీజియన్లో ఇన్కర్గా ఎస్టాబ్లిష్ అయితే మీ తెలుగు రీజియన్లో నేత వృత్తి చేసే వాళ్ళని వచ్చింది. ఈరోజు నేత కానీ సపరేట్ కులంగా చూపిస్తున్నారు. విచిత్రం ఇంకోటి ఏంటంటే, పంబాల ఉన్నాడు. పంబాల వృత్తిపరంగా ఆయన వృత్తి ఏంటి? పంబాల వృత్తి ఏంటి? శైవం ఈ దేశంలో కొనసాగుతున్న క్రమంలో శైవంలో ఉన్న మల్లుల్లో ఉన్నటువంటి ప్రధానంగా పూజారి వర్గం ముగ్గురు: పంబాలోళ్ళు, పోతురాజులు, బైండ్ల. ఇక్కడ విషయం ఏంటంటే బైండ్ల మేధావులతో చర్చలైనాయి. అరే మీరు బైండ్లోళ్ళు మాదిగలు గారు, మీరు మాలలు అని చర్చలు చేశా. కాసేపు వాళ్ళు ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళతో జర్నీ చేశారు. మొత్తం సోషో కల్చర్ ఆంథ్రోపాలజీ, బయాలజికల్ ఆంథ్రోపాలజీ, జెనెటిక్ ఆంథ్రోపాలజీ హిస్టరీ చెప్పినప్పుడు బైండ్ల ఇంటలెక్చువల్స్ ఒప్పుకున్నారు, మేము మాల రేస్ నుండే ఉన్నామని. అది మల్ల జాతి శైవ ఆచారంలో ఉన్నటువంటి పూజారి వర్గం. వైష్ణవ ఆచారంలో మళ్ళీ పూజారులు ఎవరంటే, ఇప్పుడు 34 కాలంలో అయ్యవారు అని ఒకటి వచ్చింది, వాళ్ళు పూజారులు, దాసరులు పూజారులు, వైష్ణవ ఆచారంలో ఉన్న పూజారులు. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మాల కులాన్ని అత్యంత తక్కువగా చూయించడానికి బ్రాహ్మణీయ వ్యవస్థ పన్నినటువంటి కుట్రలో భాగంగా మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? ఉపకులం అని అంటున్నాం. ఉపకులం దేన్ని అంటాం? నేను నిర్వచనం చెప్పాను. ఏం నిర్వచనం? కంచం పొత్తు ఉండి మంచం పొత్తు లేనప్పుడు అది ఉపకులం. ఏమిటి? కంచం పొత్తు ఉండి మంచం పొత్తు లేకపోతే ఉపకులం. కంచం పొత్తు మంచం పొత్తు ఉన్న కులాలు ఎప్పుడూ ఉపకులాలు కావు. అది ఒకటే కులం, వృత్తిరీత్యా మాత్రమే దానికి వచ్చిన పేరు. ఇప్పుడు నేను మహార్ని, నా భార్య నేత కానీ, సెటిల్ మ్యారేజే. నా బామర్ది నేత కానీ, అతడి భార్య నల్గొండ మాల. ఎక్కడ కూడా వైవాహిక సంబంధాల్లో, రక్త సమ్మిశ్రణాల్లో ఎక్కడ తేడా లేదు, ఎక్కడ అడ్డు రాదు. అదే ఉపకులం దేన్ని అంటారంటే, ఇక్కడ చెప్పుకున్నటువంటి బైండ్లలో ఎవరైతే ఉన్నారో, ఒకవేళ వాళ్ళు అనుకుంటే చరిత్రపరంగా వాళ్ళ చరిత్ర వేరే అనుకోండి, వాళ్ళు అనుకుంటున్నట్లయితే డెఫినెట్గా మాదిగకు ఉపకులమే. ఎందుకు? మాదిగలకు బైండ్లకు పెళ్ళి అవుతుందా? దక్కలకు మాదిగలకు పెళ్ళి అవుతుందా? ఉపకులాలు కేవలం మాదిగ జాబితాలో వచ్చిన కులాలు తప్ప మాల జాబితాలో వచ్చింది ఏది ఉపకులం కాదు. వృత్తిరీత్యా మాత్రమే వాళ్ళకు వచ్చిన పేర్లు. ఆ ట్రాప్లో ఏం జరిగిందంటే 1971లో మొత్తం ఈ మాల కులాల కంటే మాదిగల్ని ఎక్కువ చూపించడానికి ఈ వ్యవస్థ ఒక కుట్ర పన్నింది. 71లో మాలల కంటే మాదిగలు 4 లక్షల ఎక్కువ అని చూపించారు. ఇక నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్న క్రమంలో
ఈ కులాల చరిత్ర, సోషో కల్చర్, ఆంథ్రోపాలజీ ఎక్కడి నుండి వచ్చిండ్రు? ఇక్కడ జరిగినటువంటి వ్యవస్థ ట్రాప్ మాదిగల్ని 4 లక్షలు ఎక్కువ చూపిస్తున్నారు 1971లో. ఈ మాల కులాలన్నింటినీ కలిపినట్లయితే 1971లో ఈ మాల కులాలు మాదిగల కంటే 5 లక్షలు ఎక్కువ ఉన్నారు. ఇదే 2011 సెన్సెస్ను మనం గమనించినట్లయితే 2011 సెన్సెస్ను గమనించినట్లయితే ఈ మాల అనుబంధ కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని టోటల్ చేసి మాదిగ కులంతో చూస్తే ఈ మొత్తం కులాల కంటే మాదిగలు 4.5 లక్షలు ఎక్కువైనరు. నాకు ఈ విషయం అర్థం కాలే. ప్రపంచ జనాభా వృద్ధి రేటు ఏ రేట్లో కొనసాగుతుంది? సౌత్ ఏషియా కంట్రీస్లో ఎట్లా ఉంది? యూరోప్లో ఎట్లుంది? భారతదేశంలో ఎట్లుంది? భారతదేశంలో భిన్నమైన మతాలలో వృద్ధి రేటు ఎట్లా ఉంది? భిన్నమైన కులాల్లో వృద్ధి రేటు ఎట్లా ఉంది? మొత్తం క్రాస్ వెరిఫికేషన్ చేస్తే 1971 నుండి 2011 వరకు మాదిగలకు వచ్చినటువంటి వృద్ధి రేటు ప్రపంచ మానవ సమాజంలో ఎవరికి రాదు. అయితేనే వాళ్ళు అంత సంఖ్యలో పెరుగుతారు. అంటే వ్యవస్థ ఎంత భయంకరమైన కుట్ర పన్నిందంటే మాలల మీద. ఈ కుట్రలో ఒక ప్రధానమైన ఎజెండా ఉంది. బ్రాహ్మణీయ వ్యవస్థ యొక్క టార్గెట్ క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు. అది కేవలం చూపించడానికి మాత్రమే. బ్రాహ్మణీయ వ్యవస్థ యొక్క టార్గెట్ ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ను మోస్తున్నటువంటి జనం. కారణం బాబాసాహెబ్ యొక్క రివల్యూషన్, కౌంటర్ రివల్యూషన్ థీరీ, విప్లవం ప్రతిఘాత విప్లవం అనే మనం థీరీని గమనించినట్లయితే ఈ దేశం యొక్క చరిత్ర ఒక మాటలో చెప్పాలంటే వైదిక బ్రాహ్మణులకు మరియు బౌద్ధానికి మధ్య జరిగిన సంఘర్షణ తప్ప ఈ దేశాన్ని చరిత్ర మరొకటి కాదు అని అన్నారు. ఆ వైదిక బ్రాహ్మణుల ధర్మం యొక్క పునాదులను కదిలించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ బౌద్ధుణ్ణి అంతమొందించి ఈ దేశం నుండి పారదోలడానికి ప్రయత్నం చేసిండ్రో ఆ బుద్ధుని యొక్క 3 సూత్రాలు, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాన్ని తిరిగి తన రాజ్యాంగంలో జీవం పోసినటువంటి ఆధునిక బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు వీళ్లకు పెద్ద సమస్య ఎక్కడొచ్చింది? సమస్య ఎక్కడొచ్చిందంటే బాబాసాహెబ్ మరణించిన తర్వాత వాస్తవిక సమస్య అక్కడ మొదలైంది. సమస్య ఎక్కడ మొదలైందంటే 1957లో 56లో బాబాసాహెబ్ చనిపోయారు. 56లో బాబాసాహెబ్ చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ అనంతరం బాబాసాహెబ్ అనుచరులు ప్రధానంగా తమిళనాడుకు చెందినటువంటి ఎన్ఎస్ శివరాజన్. బాబాసాహెబ్ బ్రతికి ఉన్నప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీకి అధ్యక్షుడు. అయితే ఆ ఎన్ఎస్ శివరాజన్, దాదాసాహెబ్ గాయక్వాడ్, బీసీ కామ్లే మొదలగు నాయకుల ఆధ్వర్యంలో 1957 సంవత్సరంన నాగ్పూర్లో ఆర్పిఐ లాంచ్ చేయబడ్డది, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టోగా ఏం పెట్టిందంటే బాబాసాహెబ్ 15 ఆగస్టు 1936న స్థాపించిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి ఇచ్చిన మేనిఫెస్టో దున్ని నోడిదే భూమి. ఇది కమ్యూనిస్టుల నినాదం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నినాదం. కమ్యూనిస్టులు ఓన్ చేసుకున్నారు, దానికి ఎర్ర రంగును పులిపినరు, అది రెండవ విషయం అనుకోండి. ఇది 1936లో బాబాసాహెబ్ ఇచ్చిన నినాదం. ఆ నినాదంతో 1957 నుండి 1967 వరకు ఈ దేశంలో అతిపెద్ద విప్లవమే జరిగింది. కమ్యూనిస్టులైనా అంబేద్కరిస్టులైనా ఈ దేశంలో ఉన్న చరిత్రకారులైనా ఈ చరిత్రను మనకు చెప్పరు. ఆ విప్లవం ఏమిటంటే ఈ దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పొలిటికల్ ఫిలాసఫీ నీడ కింద ఏకం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాబాసాహెబ్ ఫిలాసఫీ ఏంటి? ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్. ఇక దాన్ని మనం కమ్యూనిస్టు ముసుగు తొడిగేసి ఏమన్నామంటే బోధించు, సమీకరించు, పోరాడు. అది బాబాసాహెబ్ నినాదం కాదండి. కమ్యూనిస్టులు బాబాసాహెబ్ నినాదాన్ని డైవర్ట్ చేయడానికి ఇచ్చిన నినాదం. బాబాసాహెబ్ ఇచ్చింది ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్. ఏ విషయంలో ఎడ్యుకేట్ చేశారు?
ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ శ్రామిక వర్గాల చేతిలో భూమి లేదు. ఈ దేశం యొక్క ప్రాథమిక ఆర్థిక వనరు భూమి. దున్నినోడికే భూమి దక్కాలని బాబాసాహెబ్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ వచ్చారు. 57లో తగలబెట్టిన ఆ ఉద్యమం 1967 వరకు, మధ్యలో మొత్తం హిస్టరీ సుమారుగా 37 మంది ఈ ఉద్యమంలో మరణించారు. ఏ ఉద్యమంలో? ఈ దేశంలో ఉన్న భూమి లేని నిరుపేదలకు భూమిని పంచడానికి చేసే ఉద్యమంలో. ఈ ఉద్యమంలో భాగంగా 1967లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం దిగొచ్చి మొదటి విడతగా సుమారుగా 80 లక్షల భూమిని పంచింది. ఇట్లా 4 విడతల్లో భూమిని పంచుతానని లాల్ బహదూర్ శాస్త్రి రాజ్యసభలో బిల్లును ఆమోదించాడు. ఇక్కడే జరిగింది అసలు కుట్ర. ఇక్కడ చూడండి, దేశమంతా ఈ 10 సంవత్సరాల్లో బాబాసాహెబ్ పొలిటికల్ ఫిలాసఫీ కింద, బాబాసాహెబ్ పొలిటికల్ పార్టీ నీడ కింద ఈ దేశం ఆర్గనైజ్ అయింది. అక్కడ కులం ఉందా? భూమి లేనోడు ఎవడు? కులాలకు మతాలకు అతీతంగా ఒక సమస్య మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ అయిన ప్రజలు ఏం చేస్తారు? హెజిటేషన్ చేస్తారు. ఆ హెజిటేషన్ ఎంతవరకు తాకిందంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు అటువంటి ఉద్యమం జరగలేదు. 1964లో 3,40,000 మందిని లాల్ బహదూర్ శాస్త్రి గవర్నమెంట్ నిర్బంధించిందని ప్రభుత్వ రికార్డులో రాసింది. అంత పెద్ద రాజకీయ విప్లవాన్ని సృష్టించింది బాబాసాహెబ్ ప్రజలు, బాబాసాహెబ్ను అనుసరిస్తున్నటువంటి బాబాసాహెబ్ జనం. ఎప్పుడైతే 1966-67 ప్రాంతంలో మొదటి విడతగా 80 కాదండి 40 లక్షల భూమి, 40 లక్షల ఎకరాల భూమిని వంచింది. 39,78,736 ఎకరాల భూమిని వంచింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ ఈ దేశంలో ఉన్న భూమి మొత్తాన్ని పంచినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా బలపడ్డ కమ్యూనిటీ ఈ బ్రాహ్మణీయ వ్యవస్థను మోయదు. బ్రాహ్మణ రాజ్యం తిరిగి కాపాడాలంటే ఈ భూపంపకాన్ని ఆపాలని లాల్ బహదూర్ శాస్త్రిని కుట్రపూరితంగా హతమార్చారు. ఈరోజు వరకు లాల్ బహదూర్ శాస్త్రి మరణం ఒక డెత్ మిస్టరీగా రకరకాల కారణాలు చెప్తున్నారు. వాస్తవ కారణం ఇది. ఆ తర్వాత ఆర్పిఐ మీద, బాబాసాహెబ్ మీద దాడి జరిగింది. ఆ తర్వాత నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఒక నినాదం ఇచ్చుకున్నారు. మన తెలుగు రీజియన్ నుండి ఈ నినాదంలో పాల్గొన్న వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు. ఆ నినాదం ఏంటంటే, డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్. చనిపోయిన అంబేద్కర్ కంటే మరణించిన అంబేద్కర్ ఈ ప్రమాదం. ఎందుకు 10 సంవత్సరాల్లో ఈ దేశంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేశారు. ఎడ్యుకేట్ అయిన ప్రజలు ఏం చేశారు? ఆర్పిఐ ఆధ్వర్యంలో దేశ రాజధానిలో ఎజిటేషన్ చేశారు. ఎజిటేషన్ చేసిన ప్రజలు దెన్నేమవుతారు? ఆర్గనైజ్ అవుతారు. బ్రాహ్మణ్య వ్యవస్థ అధికారం వాడి చేతుల నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని ఆపే కుట్ర పన్నాడు. ఆ కుట్రలో భాగంగానే ఈ దేశంలో అంటరాని కులాలన్నింటినీ ఒకే జాబితాలో తీసుకొస్తూ స్టార్ట్ కమిటీకి 1930లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. స్టార్ట్ కమిటీ పని ఏమిటి? ఈ దేశంలో మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన చేసింది. దానికంటే ముందు ఈ దేశంలో కులగణన ఎక్కడ జరిగిందంటే 1931లో జరిగింది. ఆ తర్వాత జరగలేదు. కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ అయినా, మండల్ కమిషన్ రిపోర్ట్ అయినా 1931 లెక్కల ఆధారంగా మాత్రమే ఇచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా అంటరాని కులాల జాబితాను తయారు చేయడం జరిగింది. స్టార్ట్ కమిటీ సభ్యులు వాటర్ కావాలి. స్టార్ట్ కమిటీ సభ్యులు బాబాసాహెబ్ని అడిగారు,
అయ్యా ఈ మొత్తం జాబితా తీసుకొచ్చినావు కదా, ఈ జాబితాలో అన్ని కులాలు ఒకటేనా, సమానంగా ఉన్నాయని అడిగారు. అప్పుడు బాబాసాహెబ్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, లేదండి, ఈ కులాలన్నీ సమానం కావు. ఈ మాట వినండి. ఈ దేశ సర్వోన్నత న్యాయ సుప్రీంకోర్టుకు న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు పనిన కుట్ర ఎక్కడుందంటే, 30లోనే బాబాసాహెబ్ రిపోర్ట్లు ఇచ్చారు. వీళ్ళ యొక్క కామన్ ఫ్యాక్టర్ అంటరానితనం. వీళ్ళందరూ ఒకట అంటే బాబాసాహెబ్ అన్నారు, వాస్తవం అండి, వీళ్ళందరూ ఒకటి కాదు. జస్టిస్ చంద్రచూడ్ అదే అంటున్నాడు, దే ఆర్ నాట్ హోమోజీనియస్ కమ్యూనిటీ. వాళ్ళ మధ్య కూడా వివక్షత ఉంది కాబట్టి హెట్రోజీనియస్ కమ్యూనిటీ అంటున్నాడు. బాబాసాహెబ్ దానికి వివరణ ఏమిస్తారంటే, వీళ్ళ మధ్య అసమానతలు పాలక అగ్రవర్ణ ద్విజ కులాలతో సమానంగా లేవు. వీళ్ళు ఒకే ప్రాంతంలో ఉంటారు, ఒకే గుడిసెల దగ్గర ఉంటారు. వీళ్ళ మధ్య ఉన్న అసమానత ఓన్లీ సాంస్కృతిక అసమానత. ఈ సాంస్కృతిక అసమానత మూలంగా వీళ్ళ మధ్య వైవాహిక సంబంధాలు లేవు తప్ప వీళ్ళందరి బతుకులు ఒకటే. వీళ్ళు పీడించబడేది అంటరానితనంతో. కాబట్టి అంటరానితనాన్ని బేస్ చేసుకొని ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వబడ్డది. ఇప్పుడు ఆ బాబాసాహెబ్ జాబితాను డిస్ట్రాయ్ చేయాలి. బాబాసాహెబ్ జాబితాను డిస్ట్రాయ్ చేయాలి కాబట్టి ఒక జస్టిస్ చంద్రచూడ్ కాదు, బాబాసాహెబ్ ప్రజల్ని అణిచివేయడానికి డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్ అనే నినాదంతో ఏం చేశారంటే, ఎస్సీ కులాల్లో విభజన చేయడానికి 1975లో పంజాబ్లో కుట్రబన్నారు. ఎందుకు? అక్కడ వాల్మీకి ఎస్సీ కులాలు ఆర్ఎస్ఎస్ ట్రాప్లో ఉన్నాయి, చమార్ ఎస్సీ కులాలు, రవిదాసియా కులాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో వాళ్ళు ఉండరు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? దేశంలో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉన్న దాంట్లో పంజాబ్లో కాబట్టి ఈ బ్రాహ్మణికల్ ట్రాప్లో ఉన్న వాళ్లకు బాబాసాహెబ్ మధ్య ఒక గీతని గీశారు. అక్కడ విభజన తీసుకొచ్చారు. ఈ విభజన దాని తర్వాత మన ప్రాంతంలో 1972-73 ప్రాంతంలో అరుంధతీయ సంఘం ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. కృష్ణమాదిగ బాగా లేట్ పుట్టాడు అంటే అత్యంత జాగ్రత్తగా మాలల్ని నిర్వీర్యం చేయడానికి ఆర్ఎస్ఎస్ ద్వారా వచ్చింది మాత్రమే ఎంఆర్పిఎస్. కాబట్టి ఈరోజు వరకు కృష్ణమాదిగను పెంచి పోషించి పెద్ద చేసింది ఆర్ఎస్ఎస్ మాత్రమే. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది నాకు అడుగుతున్నారు, లేదు కామ్లే అన్న, మీరు బుద్ధిస్ట్ కదా, మీరు అంత దారుణంగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారంటే, అయ్యా మనకు బతుకులు ఇచ్చినటువంటి ఆ మహానుభావుణ్ణి పట్టుకొని అంబేద్కర్ మహర్ల నాయకుడు అంటాడు. అతను నేనెందుకు గౌరవించేది? నా దేవుణ్ణే అవమానపరిచే ఒక దుర్మార్గుణ్ణి నేనెందుకు గౌరవించేదని అడుగుతున్నా సభాముఖంగా. ఇక చేసే పోరాటాలు ఏవి? మళ్ళా బ్రాహ్మణికల్ ట్యాప్లనే. ఇప్పుడు నడుస్తున్న ఉద్యమం ఉంది, ఏదది? ధర్మయుద్ధ సభ, కురుక్షేత్ర యుద్ధం. ఈ పదాలన్నీ ఎక్కడ దొరుకుతాయి? మహాభారతంలో, రామాయణంలో. కురుక్షేత్ర యుద్ధ సభ అట, ధర్మయుద్ధం అట. కృష్ణమాదిగ ఈ వేదిక మీద నుండి నీకు డైరెక్ట్ అడుగుతున్నా, ధర్మం అంటే ఏంటి? హిందూ వ్యవస్థలో ఒక వ్యక్తిగా, కుల వ్యవస్థలో ఒక సభ్యుడుగా అతడికి ఇచ్చినటువంటి కుల ఆచారాలను, కుల కట్టుబాట్లను, కుల నియమాలను పాటించడమే ధర్మం. అంటే హిందూ ధర్మం ఇచ్చినటువంటి నిర్దేశాలను పాటించడం ధర్మం. ఇతడు ఏమంటున్నాడు? ధర్మయుద్ధం. మాదిగలు ధర్మయుద్ధం చేయాలంటే ఏం చేయాలి? మనుస్మృతి ప్రకారం వాళ్ళు ఇచ్చిన డప్పులే కొట్టాలి, వాళ్ళు ఇచ్చిన చెప్పులే కుట్టాలి, ఊరవతల నివసించాలి. ఇంకా నీకు వర్గీకరణ ఎందుకు, రిజర్వేషన్లు ఎందుకు? నువ్వు చేసేది ధర్మయుద్ధం కదా. రెండవది, చాలా మొన్న ఒంగోలు సభలో ఏం చెప్తున్నాడంటే, మళ్ళా మాలల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు మాకు మద్దతుగా ఉన్నాయి, మీడియా మాకు మద్దతుగా ఉంది. కానీ మళ్ళా మాలలు అడ్డుపడ్డారు. మాలలు చాలా శక్తిమంతులు. ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నా, మేము శక్తిమంతులమే. మా శక్తిని రేపు చూపిస్తాం, నీకు హైదరాబాద్ సభలో చూపిస్తాం. మాలలు మాత్రమే అడ్డుకుంటున్నారంటే ఈ వేదిక మీద నుండి చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆర్టికల్ 341 సవరణ దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాతనే 2 ఉభయ సభలో ఆమోదించబడాలి. అది మాలల చేతులుందా? కృష్ణమాదిగా నువ్వు ఏదైతే చమార్ కులం అరువు తెచ్చుకొని మా కులం అని అంటున్నావో, ఎట్లా అంటున్నాడు? వాడు చెప్పు కుడతాడు కాబట్టి నా కులం అంటాడు. మరి పర్యలు తమిళనాడులో డప్పు కొడతారు, వాళ్ళను పోయి మీరు మాదిగలంటే నీ ముడ్డి మీద తంతడు ఆయన. ఎందుకంటున్నానంటే ఆడ సంస్కృతి పరంగా డప్పు కొట్టేది పర్యలు. పర్యలు ఎవరు? మాలలు. ఇంకో కామెంట్ ఏంటంటే, దిగంబర్ కామ్లే మాల ఎట్లయితాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ మాల ఎట్లయితాడు? అరే మహా సర్టిఫికేట్ కలిగి ఉన్న నేనే చెప్తున్నా మేము మాలలమని. ఇంకా నీకేం డౌటు? బాబాసాహెబ్కు స్పష్టంగా తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి మాలలు, పరియాలు, హోలియాలు, దుషాద్లు, పాస్వాన్లు, జాటవులు, మాలలు వీళ్ళందరూ ఒకే తెగకు చెందిన వాళ్ళు, నాగజాతికి చెందిన వాళ్ళని బాబాసాహెబ్కు తెలుసు. కాబట్టి బాబాసాహెబ్ బ్రతికి ఉన్నప్పుడే ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలు బాబాసాహెబ్ను తీసుకొచ్చి గౌరవించారు. కృష్ణమాదిగా మరో బ్లేమ్ స్టార్ట్ చేశాడు, అన్ని కులాల మద్దతు ఉన్నదని. మిత్రులారా, అన్ని కులాల మద్దతు అన్నప్పుడు ఒక విషయం ఆలోచించాలి. లేదు చెప్తున్నా, మాలల దగ్గర శక్తి ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2014లో వర్గీకరణను అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు. మాలలు అడ్డుకోగలిగారా? ఏడ అడ్డుకోబడ్డది? మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించబడాలి, మిగిలిన రాష్ట్రాలు ఒప్పుకోలేదు. 14 రాష్ట్రాలు రిజెక్ట్ చేసినాయి, మిగిలిన రాష్ట్రాలు మౌనంగా ఉన్నాయి. నువ్వు చమార్లు మా మాదిగ కులం అంటున్నావు కదా కృష్ణమాదిగా, నేను నీతో ఉద్యమం చేయడానికి సిద్ధం, పద. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనం వెళ్దాం, ఆయా రాష్ట్రాలకు చెప్దాం వర్గీకరణ బిల్లును మీ రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదించండి అని. రాజ్యాంగబద్ధంగా నువ్వు చేస్తావంటే మాలలు అడ్డుకోరు, అడ్డురారు, ఎక్కడ సభలు నిర్వహించరు. నువ్వు వచ్చిన దొంగదారిన వస్తున్నావు. ఆ దొంగదారి ఏంటంటే రాజ్యాంగం మీద దాడి. కాబట్టి బాబాసాహెబ్ ప్రజలైన మేము రాజ్యాంగం మీద దాడి చేస్తే ఊరుకోం, తిరగబడతాం. చాలా స్పష్టంగా మళ్ళా మాలల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం ఏం చేస్తున్నాడంటే, మళ్ళా మాలలు అడ్డుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే మోడీకి చిత్తశుద్ధి మాదిగల మీద ఉంటే నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు చేసుకో వర్గీకరణ? మోడీకి దమ్ముంటే యూపీలో చేయమనండి, మధ్యప్రదేశ్లో చేయమనండి. ఈ కృష్ణమాదిగ బ్లాక్మెయిలింగ్ ఎంత పెరిగిందంటే, మొన్న ఒక సభలో చెప్పిన, నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, నేను పొలిటికల్ మెకానిజంలు ఉన్నా, నా కాంటాక్ట్లు ఉన్న నాయకుల దగ్గర మేము తిరిగే ప్రయత్నం చేస్తే ఎంత దుర్మార్గం అండి ఈయన అంటే, మాలల మీద ఈడి ఏడుపు చిన్నది కాదు. మళ్ళా క్యాండిడేట్ ఇప్పుడు నాగరాజు సార్ ఇక్కడ ఉన్నాడు, నాగరాజు గారిని ఓడించండి, కాంగ్రెస్ను ఓడించండి అంటే అది రాజకీయం అండి, వదిలేద్దాం మనం కదా. కానీ కృష్ణమాదిగా ఎంఆర్పిఎస్ బ్యాచ్ చేసిన ప్రచారం ఏంటి? మాలోన్ని ఓడించండి, మాలోన్ని ఓడించండి. ఓడించినవా? మిగతా కులాలు మాదిగా ఓటు బ్యాంకు లాబింగ్ కొరకు మాత్రమే భయపడి వాళ్లకు మద్దతుగా వచ్చినాయి. మిగతా కులాలు నీకు మద్దతుగా వచ్చిన అంశము రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశము. నేను మొన్న స్పష్టంగా చేసిన, మన ఒక రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు, జయప్రకాష్ నారాయణ, ఆయన అంటాడు వర్గీకరణ అనేది సామాజిక న్యాయం జనాభా దామాష ప్రకారము ఇస్తే తప్పేంటి, కృష్ణమాదిగా చేసే డిమాండ్ న్యాయమైన డిమాండ్. ఈయనేమంటాడు? న్యాయమైన పోరాటం.
కృష్ణమాదిగా నీది న్యాయమైన పోరాటం కాదు, నీది తిండిపోతు పోరాటం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇది మాంసపు ముద్దల వాట కాదు పంచుకోవడానికి. రిజర్వేషన్కు ఒక నిర్వచనం ఉంది, రిజర్వేషన్కు ఒక పాలసీ ఉంది. ఒక జయప్రకాష్ నారాయణ ఐఏఎస్గా రిటైర్ అయినా అని చెప్తున్నాడు. ఎంత దుర్మార్గులు వీళ్ళంటే, ఈ పాలక కులాల వాళ్ళు ఐఏఎస్ అయిన వాడికి ఇండివిజువల్ పాలసీ, గ్రూప్ పాలసీ గురించి తెలియదా? 1930లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పారు, ఇండివిజువల్ పాలసీలో భూమి లేని వాడికి భూమిని కల్పించండి, చదువు లేని వాడికి చదువును కల్పించండి, అవకాశాలు లేని వాడికి అవకాశాలు కల్పించండి అని. రిజర్వేషన్ అనేది గ్రూప్ పాలసీ, దీన్ని డివైడ్ చేయడానికి వీలు లేదు. దీని కొలమానం అంటరానితనం, దీని కొలమానం అంటరానితనం, దీని కొలమానం తిండిపోతు ఉద్యమం కాదు. మాలలు దోచుకోలేదు బై, అవకాశాలను వాడుకున్నారు, బరాబర్ వాడుకుంటాం. అది రాజ్యాంగం మాకు ఇచ్చిన అవకాశం. జస్టిస్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో చాలా క్లియర్గా చెప్పింది, ఒక కులం వెనుకబాటుతనానికి కారణం మరో కులం కాదు, కాకూడదు కూడా. ఒక కులం వెనుకబడ్డదని రాజ్యాంగపరమైన ఒక కులానికి వచ్చే అవకాశాలను వర్గీకరించడము అది భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పింది. నీ సుప్రీంకోర్టే చెప్పింది కదా, వర్గీకరణ చేయరాదని. ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పింది, దే ఆర్ హోమోజీనియస్ కమ్యూనిటీ. దీని కొలమానం ఏంటి? అంటరానితనం, తిండిపోతనం కాదు. కృష్ణమాదిగా దీని కొలమానము తిండిపోతుతనం కాదు, దీని కొలమానము అంటరానితనము, దీని కొలమానము సామాజిక వెనుకబాటుతనము. బీజేపీకి నీ మీద ప్రేమ ఉంటే మాలలు నీకేడ అడ్డురాడు. 341ను సవరణ చేస్తా అంటే పద, నీతో పాటు మేము కూడా వస్తాం. దేశంలో ఉన్నటువంటి మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించడానికి కృష్ణమాదిగా బయలుదేరు, చూద్దాం. జరగదు అది. ఈ దేశంలో 1262 మొత్తం కులాలుంటే మెజారిటీ కులం చమార్ కులం. ఈయన మిగతా రాష్ట్రాలు వెళ్తే, మిగతా రాష్ట్రాలు కాదు, కాంశీరామ్ గారు ఒక దగ్గర గేట్ నుండి లోపల రానియలేదు కృష్ణమాదిగను. ఎవరబ్బాయి నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టేటోడివి, అధికారం కొరకు పోరాటం చేయమంటే నువ్వేం తిండిపోతూ పోరాటం చేస్తున్నావు అని కాంశీరామ్ ఆయన గేట్ దగ్గర కూడా రానియలేదు ఈయనకు. వీళ్ళు చమార్లు మా కులం అంటున్నారు. చంద్రశేఖర్ రావుని ఎందుకు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాడు? దేశంలో ఉన్న చమార్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశం కాబట్టి మిత్రులారా, ఇప్పటివరకు చేసిన బ్లేమ్ ఏదైతే ఉందో, మాలలు దోచుకున్నారు, మీరు సమాధానం ఇవ్వలేదు కాబట్టే జరిగింది. మిగతా కులాలకు రాజ్యాంగం పట్ల ఇంట్రెస్ట్ లేదండి. ఈ దేశంలో, భారతదేశంలో 1% జనాభా కూడా భారత రాజ్యాంగం గురించి తెలియదు. ఈవెన్ దో ఇక్కడ మెజారిటీది కమ్యూనిస్టులు అడ్డ కదా, వర్గీకరణకు మద్దతు ఇచ్చినాయి కదా కమ్యూనిస్ట్ పార్టీలు. రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశానికి మద్దతు ఎందుకు ఇచ్చినాయి? మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి ఇచ్చినాయి. ఖమ్మంలో ఎంత ఉంది మన పాపులేషన్? 2021 సెన్సెస్ జరగలేదు. 2011 సెన్సెస్ నుండి 2021 సెన్సెస్ లేదా కేసీఆర్ గవర్నమెంట్ చేసినటువంటి సర్వే ప్రకారము ఖమ్మంలో మాలల శాతం ఎంత? 3 లక్షల పైన ఉన్నాం ఉమ్మడి ఖమ్మంలో. మన పాపులేషన్ 3 లక్షల పైన ఉన్నాం. మన చరిత్ర మరవద్దు. లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తా, ఎందుకంటే కార్యక్రమం ఇంకా కొనసాగలు కాబట్టి. పక్కనే ఏముంది? ఒక బుద్ధిస్ట్ ప్లేస్ ఉంది. ఏం పేరు దాంది? కాదు, నేలకొండపల్లి. అది మన పూర్వీకుల వారసత్వ సంపద. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ వెలిసింది శాతవాహనుల కాలంలో. శాతవాహనులు నాగజాతీయులు, మాలలు వాళ్ళ గతం వెళ్తే మల్లులు,
మల్లులు, వాళ్ళ గతంలో వెళ్తే నాగజాతీయులు. మీ పూర్వీకుల వారసత్వ సంపద అది. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో మనం వారసులుగా వెలిసినాం. చాలా ఘనమైన చరిత్ర మనకుంది. ఇక్కడ ఇంకో చివరి విషయం, దమ్మపేట రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడుంది? దగ్గర కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి ఆయన లీడర్షిప్ కొరకు స్వరాజ్ పేరిట జెండాలు మోసిన జనం ఇక్కడ ఉండొచ్చు. ఉన్నారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఒక సివిల్ సర్వెంట్ అత్యంత నీచంగా దిగజారిన స్థాయిలో ఎవడైనా బ్రతికిందా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక కులానికి పక్షపాతం వహించలేదు. దమ్మాపేటలో 95% అడ్మిషన్స్ కేవలం మాదిగలతో నింపాడు. ఈ విషయం అక్కడ ప్రిన్సిపల్గా పనిచేసిన ఒక మాలా ఆఫీసర్ నా నోటీస్కి తీసుకొస్తే నేను ఆయన ఛాంబర్కి వెళ్ళి అడిగా, అయ్యా ఈ విషయం మీద నాకు వివరణ కావాలని. ఆయన ఏమన్నాడు, స్వరాజ్ ప్రెసిడెంట్కి అడగని. స్వరాజ్ ప్రెసిడెంట్కి అడిగితే వారం టైం చెప్తా అన్నాడు. వారం టైం తర్వాత ఆయన చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఆ ప్రాంతంలో మాదిగల సంఖ్య ఎక్కువ కాబట్టి ఆడ మాదిగ అడ్మిషన్లు ఉన్నాయని. మాల నాయకులకు అడిగాను, దమ్మాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న మన కులాల లిస్టు కావాలని. దాదాపు 80% మాలల పాపులేషన్ ఉన్న దగ్గర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 90% మాదిగ విద్యార్థులతో అడ్మిషన్ చేస్తున్నాడు. ఒక సివిల్ సర్వెంట్ ఉమ్మడిగా ఉన్నటువంటి ఒక శాఖకు సెక్రటరీగా ఉన్న వ్యక్తి 80% అడ్మిషన్లు కేవలం మాదిగలకు ఇవ్వడము ఈ దేశ చరిత్రలో ఏ సివిల్ సర్వెంట్ కూడా అంత దిగజారి నీచమైన స్థాయి బతకలేదు. మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ మీద జులుం చేశారు. మీరు మౌనంగా సహించారు కాబట్టి ఇప్పటివరకు అన్యాయం జరిగింది. కాబట్టి మిత్రులారా, దయచేసి మీకు విన్నవిస్తున్నది ఏమిటంటే మన మౌనమే రానున్న మన తరాలకు ప్రమాదంగా మారింది. 80% కేవలం వాళ్ళ విద్యార్థులతో అడ్మిషన్ ఏంటంటే అత్యంత బాధాకరమైన విషయం చెప్తా. రీసెంట్లీ విజయవాడ నుండి ఒక సీనియర్ డాక్టర్, న్యూరో సర్జన్ మార్నింగే ఫోన్ చేశాడు, అన్న గత 10 సంవత్సరాల నుండి మాలా పిల్లలు డాక్టర్లుగా రావట్లేదు అని. ఎందుకన్నా అని నాకు అడిగితే క్లియర్గా లిస్ట్ చెప్పిన 30 సంవత్సరాల నుండి వర్గీకరణ అనే ఓ భూతాన్ని చూయించి వ్యవస్థను అంతా బ్లాక్మెయిల్ చేసి రాజకీయ లబ్ధి పొందారు. అన్ని రకాల లబ్ధి పొందుతూ వాళ్ళు అత్యంత జాగ్రత్తగా నిర్మాణమయ్యారు. మీరేమో తటస్థంగా ఇంట్లో నుండి బయట రాకుండా ఉండడం చేత రానున్న 30 సంవత్సరాల వరకు మీ భవిష్యత్తు పూర్తి స్థాయిలో చీకటిలో నెట్టేయబడ్డది. ఇప్పుడు వచ్చి గొగ్గలు పెడుతున్నారు. కాబట్టి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో మ్యాక్సిమం సెకండ్ హైయెస్ట్ మెజారిటీ పాపులేషన్ కలిగిన మనం ఈ విధంగానే ఆర్గనైజ్ అవుదాం. రానున్న ఎలక్షన్లో మాలల తడాఖను చూయిద్దాం. మాలలు తలుచుకుంటే ఒక గవర్నమెంట్ పడగొడతారు, ఒక గవర్నమెంట్ నిర్మాణం చేస్తారని ఈ వ్యవస్థకు భయాన్ని కల్పిద్దాం. ఆ శక్తి మాదిగలకు లేదు. ఎందుకంటే వాళ్ళు స్టేబుల్ ఓట్ బ్యాంక్ కాదు, మాలలది స్టేబుల్ ఓట్ బ్యాంక్. ఇప్పటివరకు మాలలు తక్కువ అని చూపించారు. ఈ రాష్ట్రంలో మాలలు తక్కువ లేరు. మొత్తం క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నాం. మాదిగల కంటే మాలలే ఎక్కువ ఉన్నారు. మహార్ నేత కాని పాపులేషన్ మొత్తం లిస్ట్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఈ సభతో అంతం కాకుండా, ఈ సభతో మొత్తం ఎండ్ కాకుండా ఈ చైతన్యాన్ని గ్రామ స్థాయిలో ప్రతి దగ్గర తీసుకెళ్ళండి. మాలల్ని కదిలించండి. భవిష్యత్తులో మన తరాలకు మనం ఖచ్చితంగా దిక్సూచి అవుదాం, వాళ్లకు న్యాయం చేద్దాం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై భీమ్.